హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నాటుకోడి పులుసు కూర ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను, చూసేద్దాం రండి. ముందుగా నాటుకోడి కూరను తీసుకొని అందులో అల్లం, కొద్దిగా కారం, తర్వాత ఉప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, పచ్చి ధనియాల పొడి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణని పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న నాటుకోడి కూరను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా కలుపుకొని తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మూత తీసి ముక్క మునిగేటట్టుగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మనకు కూర ఉడికిపోయింది. మూత తీసి ఇందులో గరం మసాలా, తర్వాత వేయించిన ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్కు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.